హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు నక్లెస్ రోడ్ లో జరుగుతున్న మహాబలి సమ్మేళనంలో మనం ఉన్నాం. మనతో పాటు గెస్ట్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం అండి. ఏం చేస్తారు మీరు? నేను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తిరుపతి, వర్కింగ్ తిరుపతి. ఈ మహాబలి సమ్మేళనానికి రావడం చాలా ఫస్ట్ టైం ఇచ్చాను నేను, చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇది చాలా బహుత్తరమైన కార్యక్రమం, ఎందుకంటే హై అఫిషియల్ ప్రొఫెషనల్స్ అందరూ దీంట్లో రిటైర్డ్ అయ్యి ఈ యొక్క బలిజ కూటమిని ఒకటిగా చేసి ప్రతి ఒక్కరికి ఏదైతే మన బిలో ప్రావర్టీ ఉన్న వాటి ఆ క్యాస్ట్ సంబంధించిన పీపుల్స్ని కూడా ఒక బయటికి తీసుకురావడం, ఒక ఆలోచనతో చేయడం అనేది చాలా బాగా మంచి కార్యక్రమం అని చెప్పి చాలా ఇది ఉంది. ఇది ఇంకా చెప్పడం 3-4 years బ్యాక్ ఏదో చిన్నగా 500తో స్టార్ట్ అయింది. ఈరోజు మ్యాక్సిమం 3500 రీచ్ అయ్యారంటే ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఇంకా ఇలా డెవలప్ అవుతూ, సో అందరూ దీంట్లో ఇంటరాక్ట్ అవుతూ ఈ ఐకాన్ అనే గ్రూప్లో మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ దీన్ని ముందుకు నడిపించడంలో ఎంతో బాధ ఉంది. ఈ రోజు మీరు ఈ కార్యక్రమం 10 years సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ మీరు 10th year లో ఈ రోజు మీరు వచ్చారు, ఇక్కడ అటెండ్ అయ్యారు. బట్ నెక్స్ట్ ఇయర్ వరకు మీరు ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వగలుగుతున్నారు? నేను ఆల్మోస్ట్ నాకు తెలిసిన నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ దీని యొక్క ఇంపార్టెన్స్ నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో ఉన్నటువంటి మనం, ఎందుకంటే ఒక సంఘం మన యొక్క ఇదిని ఎంత విధంగా డెవలప్ చేసుకోవచ్చు అన్న దానికి దీంట్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన ఐక్యతను కూడా దీంట్లో చాటుకోవచ్చు అన్నటువంటి, దీంట్లో మనకున్నటువంటి ఇష్యూస్ కూడా ఈజీ సాల్వేషన్స్ అనేది దీంట్లో ఉన్నాయి. కానీ మనం ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే ఎంతో మంది గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఇన్స్పిరేషన్ మనం తీసుకుంటాం, ముందుకు వాళ్ళని చూసి మనం ముందుకెళ్తాం. కానీ మనల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, మన మాట నమ్మాలి అంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా నమ్మకాన్ని ఇవ్వాలి, అలాగే భరోసా ఇవ్వాలి. అలా మీరు ఎలా ఇవ్వబోతున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు నేను మాత్రం చెప్పడం, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది భవానీ శంకర్ గారు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అట్లాగే కేఎన్ నారాయణ గారు, కేఎన్ కుమార్ గారు ఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్. సో ఆ లెవెల్లో ఉంటూ వీళ్ళు చేస్తున్న సర్వీస్ మోటివ్ చూస్తే ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ అవుతుంది, బట్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో మనకు ఏదైతే మనం ఇష్యూ వస్తుందో డెఫినెట్గా సాల్వ్ అవుతుంది అన్నటువంటి నమ్మకం ఏర్పడి వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ యొక్క పర్సన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా దే కెన్ అండర్స్టాండింగ్.